ప్రకాశం జిల్లా కొండపి ఆర్టీసీ బస్ ప్రమాదంలో గాయపడి ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బస్సు ప్రమాదం దురదృష్టకరమని, అదృష్టవశాత్తు ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని మంత్రి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రవాణా శాఖ మంత్రి మండేపల్లి రామప్రసాద్ రెడ్డితో పాటు మాట్లాడినట్లు వెల్లడించారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని, క్షతగాత్రులు పూర్తిగా కోలుకునే వరకు ప్రభుత్వం అన్ని విధాలుగా వైద్య సహాయం అందిస్తుందని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉదయం కామేపల్లి నుండి ఒంగోలు వచ్చేటువంటి బస్సు కొండేపి అనకర్లపూడి దాటిన తర్వాత ఎదురుగా బస్సు వస్తున్న సందర్భంలో అది కొంచెం బ్యాక్ టైర్ స్కిడ్ అయిపోవడం వల్ల వాలిపోవడం జరిగింది. ఇక డ్రైవరు అప్రమత్తంగా ఉండి బస్సు క్రాస్ చేయడం చాలా జాగ్రత్తగా చేసే సందర్భంలో పడిపోవడం వల్ల పెద్దగా ప్రమాదాలు అంటే ప్రాణాపాయాలు లేకుండా మనం బయటపడ్డాం, చిన్న గాయాలతో బయటపడ్డాం. ఎలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. ఈ సందర్భంలో ఇక్కడికి 15 మంది ఒంగోలు జీజీహెచ్కి రావడం జరిగింది. 10 మందికి కొండేపి గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళల్లో ఒకరికి వెనక వీపు మీద ఉన్నటువంటి స్కాపులా బోన్ ఫ్రాక్చర్ ఉంది. మిగిలిన వాళ్ళందరి పరిస్థితి బాగుందని చెప్పేసి డాక్టర్లు చెప్పడం జరిగింది. సిటీ స్కాను అదేవిధంగా ఎక్స్రేలు అన్నీ కూడా చేస్తున్నారు. వాళ్ళకి పూర్తి స్థాయిలో నయమయ్యేంత వరకు కూడా చికిత్స అందించే చర్యలు తీసుకుంటున్నారు. ఇది ఈరోజు బస్సులో కూడా 70 మంది ఉన్నారు, 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ అందరూ కూడా ఎలాంటి గాయాలు కూడా లేకుండా సేఫ్టీగానే రావడం జరిగింది. ఆ వెంటనే ఎదురుగా ఉన్న బస్సులో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రాన్ ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళు వెంటనే వచ్చి సహాయ చర్యలు చేపట్టారు. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి సంఘటన జరగడం కొద్ది దురదృష్టకరమైనప్పటికీ కూడాను చిన్న గాయాలతోటే బయటపడ్డారు. ఇలాంటి దాని సైట్ కూడా ఆల్రెడీ ఆర్ఎం గారు, పోలీస్ అధికారులు, ఆర్డీఓ అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. ఆ ప్రదేశంలో ఇలాంటి సంఘటన పునరావృతం కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. గాయపడినటువంటి వాళ్ళు చిన్న చిన్న గాయాలని వాళ్ళకి వైద్యం చేస్తున్నామండి. దీని మీద ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మండపల్లి శ్రీనివాస్ గారు కూడా మాట్లాడడం జరిగిందండి. వీళ్ళందరికీ నయమయ్యేంత వరకు మేము చర్యలు తీసుకుంటాం.